నేటి బిజీ లైఫ్లో నిద్ర లేచిందే మొదలు ఉద్యోగాలు అంటూ పరుగులు పెడతారు. అయితే కొంతమంది మాత్రం ఎన్ని పనులున్నప్పటికీ అతిగా ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. అతిగా ఆలోచించడం అనేది సాధారణ సమస్య అయినప్పటికీ దాని నుండి బయటపడకపోతే మాత్రం అనారోగ్య పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. అతిగా ఆలోచించడం వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుందని, అంతేకాకుండా టెన్షన్, ఒత్తిడి, నిద్ర తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటివి జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. మరి దీన్ని ఎలా అధిగమించాలి? నిపుణులు ఏం చెబుతున్నారు? మానసిక ఆందోళన, అతిగా ఆలోచించడాన్ని పక్కకు పెట్టాలంటే యోగా, ధ్యానం సరైన మార్గం. ధ్యానం, యోగా మనస్సును శాంతపరచడానికి, ఏకాగ్రతను పెంచడానికి చాలా ప్రభావవంతమైన మార్గాలు. ప్రతిరోజు కొంత సమయం కేటాయించి ధ్యానం, యోగా చేయండి. తద్వారా మీలో మార్పును కొద్ది రోజుల్లోనే గమనిస్తారు. అలాగే వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా వ్యాయామం, జాగింగ్, స్విమ్మింగ్ వంటి శారీరక కార్యకలాపాలు తప్పకుండా చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. దీనివల్ల మన శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్లను విడుదల చేస్తాయి. ఇవి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా పని ఒత్తిడి, మానసిక ప్రశాంతతని కలిగిస్తాయి. దీంతో పాటు మీ భావాలను మీకు నచ్చిన వ్యక్తితో షేర్ చేసుకోండి. ఇది మీకు తేలికైన అనుభూతిని కలిగిస్తుంది. అలాగే సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది. అతిగా ఆలోచించడం మొదలు పెడితే ముఖ్యంగా మన మనసులోకి ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే ముందుగా మీ మనసులో నుంచి ప్రతికూల ఆలోచనలను వదిలేయండి. మీ మనసులో అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని విడిచిపెట్టి సానుకూల ఆలోచనలపై దృష్టి పెట్టండి. ఇక ఆలోచనలు ఎప్పుడూ గతం, భవిష్యత్తు గురించే ఎక్కువగా ఉంటాయి. అందుకే గతం, భవిష్యత్తు గురించి చింతించడం మానేయండి. ప్రస్తుతం మీరు ఎలా ఉన్నారో దాన్ని సంతోషంగా, సంపూర్ణంగా జీవించడానికి ప్రయత్నించండి. దీంతో పాటు నిద్రలేమి కూడా అతిగా ఆలోచించే సమస్యను పెంచుతుంది. కాబట్టి రోజు 7 నుండి 8 గంటలు హాయిగా నిద్రపోండి. గదిలో వీలైనంత చీకటి ఉంటే మంచి నిద్రకు ఉపక్రమించవచ్చు. అలాగే తినడానికి 2-3 గంటల ముందే టీవీ, ఫోన్ని దూరం పెట్టేయండి. ఒకవేళ మీరు అతిగా ఆలోచించే సమస్యని మీ స్వంతంగా ఎదుర్కోలేకపోతున్నారని మీరు భావిస్తే మొహమాట పడకుండా మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించి మీ సమస్యని దూరం చేసుకోండి.